ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని అంధకార జీవితమునకు వెలుగు తీచెను తానే అంధకార జీవితమునకు వెలుగు తీచెను తానే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే సజీవ బలిగానర్పించు నీ జీవితమాయనకే సజీవ బలిగానర్పించు నీ జీవితమాయనకే నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని తప్పిపోతివి గతమందు తప్పుదారిని నడచితివి తప్పిపోతివి గతమందు తప్పుదారిని నడచితివి తన ప్రేమాస్తమే నిన్ను కాపాడి తెచ్చెను తన ప్రేమాస్తమే నిన్ను కాపాడి తెచ్చెను ఎంతైనా స్మరించు నీవు ఎంతైనా తన ప్రేమల్ ఎంతైనా స్మరించు నీవు ఎంతైనా తన ప్రేమల్ నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని పవిత్ర ప్రజలైన మీరు సేవింతుడాయనని ఎవరతని సేవించెదరో ఫలములిదరంతమందు ఎవరతని సేవించెదరో ఫలములిదరంతమందు ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే నూతనుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నూతనుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ
ప్రభుని సేవాకై అర్పించుకోనివే. పవిత్ర ప్రజలైన మీరు దీవించుడాయననే. పవిత్ర ప్రజలైన మీరు దీవించుడాయననే. బైబిల్ పఠన నిమిత్తము ఆదికాండం 22వ అధ్యాయాన్ని ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. గత వారంలో మొదటి 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మరి అబ్రహాము యొక్క జీవితంలో దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడుగా, లేక దేవుని దృష్టికి నమ్మకమైన వాడుగా, దేవుని చేత కోరబడినటువంటి వ్యక్తిగా అబ్రహాము యొక్క జీవితాన్ని ప్రారంభించబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి అబ్రహాము యొక్క జీవితం మరి 3 విధములైనటువంటి పరీక్షానుభవాలు గుండా వెళ్ళిందని గత వారంలో మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను. ఆ 3 అనుభవాల్లో మొదటిది లోకంపై అనగా పాపంపై విజయంతో కూడినటువంటి అనుభవాన్ని అబ్రహాము తన జీవితంలో చూస్తూ వచ్చాడు. మెసొపొతేమియా లేక లోకానుసారమైనటువంటి అనుభవాలు మరి అబ్రహాము యొక్క జీవితంలో జయం పొందడానికి కారణంగా కనబడ్డాయి. అంతేకాదు మరి అబ్రహాము యొక్క జీవితంలో చూస్తే తన శరీరము మరి సంపూర్ణంగా దేవునికి అర్పించుకోవడానికి సజీవయాగంగా అబ్రహాం ఇష్టపడుతూ వచ్చాడు. తన శరీరం అనగా రక్త సంబంధమని లేక ఇహలోక సంబంధమైనటువంటి శరీరపు ఆశలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అబ్రహాము యొక్క జీవితంలో తెరహు, లోతు, హాగరు, ఇష్మాయేలు అనేటువంటి శరీరపు హద్దుబాట్లు లేక శరీరంపై ఆధారపడదగినటువంటి సంగతులు అబ్రహాం యొక్క జీవితంలో స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అబ్రహాం వాటిని కూడా జయిస్తూ వచ్చాడు. ఆ అనుభవాలపై విజయం పొందుతూ వచ్చాడు. చివరిగా 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని లేక అతని యొక్క భక్తిని, అతనికి దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదనేది పరీక్షించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుకనే 22వ అధ్యాయం 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని చదువుకుంటాం. కనుక దేవుని చేత పరిశోధింపబడినప్పుడు అబ్రహాము మరి దేవుని ఎదుట ఏ రీతిగా తన విశ్వాసాన్ని, తన ప్రేమను, తన దేవుని పట్ల ఉండినటువంటి భయాన్ని గురించినటువంటి భక్తిని మరి కనుపరుచుకుంటూ వచ్చినాడో మరి కొన్ని వచనాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. గత వారంలో మరి కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ 4వ వచనం నుండి మనం చూస్తే 3 వచనాలు, మొదటి 3 వచనాలు గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 4వ వచనం నుండి మనం చూస్తుంటే అబ్రహాము మరి సిద్ధపరచబడినటువంటి వాడై బలర్పించడానికి తన ప్రియకుమారుడు లేక ఒక్కగానొక్కడైనటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించడం కొరకై దేవుని చేత కోరబడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి దేవుడు అతనిని అర్పించడం కొరకై మరి 3వ వచనంలో చక్కనైనటువంటి సిద్ధపాటు మరి తన కుమారుడిని సిద్ధపరచుకున్నాడు, తన పనివారిని సిద్ధపరచుకున్నాడు. మరి గాడిదకు చక్కగా గంత కట్టుకుంటూ వచ్చాడు. అంతేకాదు కట్టెలు మరి దహన బలిని అర్పించడం కొరకై కావలసినటువంటి కట్టెలు సైతము ఆయన సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఈ 3వ వచనంలో ఈ అనుభవాలు చూస్తుంటే అబ్రహాములో ఏ రకమైనటువంటి ఆందోళన కనబడడం లేదు. ఒకవేళ అంతరంగంలో ఎంతో కలవరం ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట దేవుని యొక్క మాట విషయమై లేక దేవుడు ఆయనకు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ అనుభవం విషయంలో మరి అబ్రహాము ఎంతో
ప్రభువుపై ఆధారపడుతూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సర్వశక్తిమత్వాన్ని గద్దెనాల్లోని అనేక పర్యాయంలో దేవుడు అబ్రహామును దర్శించినటువంటి సందర్భాల్లో మరి అబ్రహామును బలపరుస్తూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని వృద్ధిపరుస్తూ వచ్చాడు. మరి అటువంటి విశ్వాసము ఇప్పుడు పరీక్షకు లోనవుతున్నప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో సఫలీకృతుడు కావడానికి మరి తను తానే సిద్ధపరచుకునేటువంటి వాడుగా మనం చూస్తాం. 4వ వచనం చూసినప్పుడు మరి 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి దేవుడు చెప్పినటువంటి చోటుకు వెళ్ళాడు, లేక ప్రయాణమయ్యాడు. 3 దినముల ప్రయాణం చేశాడు. మరి ఒక దినం ప్రయాణం కాదు. సాధారణంగా ఏదైనా మరి షాకింగ్ న్యూస్ మనం విన్నామంటే, లేక హఠాత్తుగా జరిగేటువంటి ఒక సందర్భాన్ని గురించి మనం విన్నాము అంటే, లేక ఏదో మరి ఆ కలవరపరిచేటువంటి ఆ వర్తమానం మనం విన్నామంటే, మరి అక్కడ నుండి మన యొక్క దేహంలో జరిగేటువంటి అనుభవాలు వేరువేరుగా ఉంటాయి, మన ఆలోచనలో జరిగేటువంటి సంగతులు వేరువేరుగా ఉంటాయి, లేక మన యొక్క పరిస్థితులు ఎంతో భయముతో కూడినటువంటిగా ఉంటాయి. ఇప్పుడు దేవుడే మరి అబ్రహాముకు చెప్పినటువంటి ఆ మాటను తీసుకున్నటువంటి అబ్రహాము మరి ఎలాగూ 3 దినముల యొక్క ప్రయాణం చేస్తూ వచ్చాడు. నిజంగా లోపల అంతరంగంలో ఎంతో మరి ఆ భయముతో కూడినటువంటి అనుభవం. ఎందుకంటే మరి 25 సంవత్సరాలు దేవునికి సన్నదులు ఎంతో విస్తరంగా ప్రార్థించిన తర్వాతనే మరి దేవుడే వాగ్దానపూర్వకముగా మరి ఇస్సాకును ఇచ్చినటువంటి సందర్భం మనం లేఖనాల్లో చూస్తాం. మరి అలాంటి ప్రియమైనటువంటి కుమారుణ్ణి మరి దేవుడు అడగటున్నప్పుడు మరి అబ్రహాము నిజంగా ఎంతో ఆందోళనతో ఉండవలసినటువంటి వాడు ఉంటున్నాడు. కానీ 3 దినములు మరి ప్రయాణం చేసినాడు, దీర్ఘ ప్రయాణం. అలా ఆ దినాల యొక్క ప్రయాణాన్ని బట్టి చూస్తే మరి ఇంచుమించుగా మరి ఆ దినమునకు ఒక 30 కిలోమీటర్లు వేసుకున్న సుమారుగా 90 కంటే 100 కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ వచ్చాడు. అనగా అబ్రహాము ఆ ప్రయాణం చేయడానికి దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి, చిత్తము ప్రభువా అన్నాడు. అనగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి తన యొక్క మరి ఆ అంతరంగ స్థితి కలవరంగానే ఉంది, తన యొక్క దేహస్థితి మరి కృంగుదలతో నింపి ఉండేటువంటిదిగా ఉంది, తన యొక్క ఆలోచన యొక్క సరళి ఎంతో భయంతో ఉండేటువంటిదిగా ఉంది. కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి అబ్రహాం ఎంతో మరి సాహసం చేస్తున్నటువంటి వాడుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. అంతేకాదు మరి తాను దేవుడు చూపించినటువంటి స్థలానికి తాను తన పనివారితో తన కుమారునితో కలిసి వెళ్ళినటువంటి అనుభవం మనం చూస్తున్నాం. తిరిగి 5వ వచనంలోనికి వచ్చినప్పటికీ తన పనివారితో చెప్తున్నాడు, మీరు గాడిదతోనూ ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. ఎటువంటి స్థిరమైన విశ్వాసం అబ్రహాము అందులో మనం గమనిస్తుంటే, అబ్రహాము మరి తన పనివారితో చెప్తున్నాడు, మరి మీరు ఈ చోటనే ఉండండి ఈ గాడిదతో కలిసి, నేనును నా కుమారును మరి ఆ దేవునికి మ్రొక్కుకొని మరలా మీ వద్దకు తిరిగి వస్తాము అని చెప్తున్నాడు. తిరిగి వస్తాను అని చెప్పడం లేదు, తిరిగి వస్తాము లేక వచ్చేదము అనేటువంటి మాట వాడబడింది. అనగా అబ్రహాములో ఉండేటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, మరి తన కుమారుని ఒకవేళ దేవుడు కోరినట్లుగా దేవునికి నేను బలిగా అర్పణగా అర్పించేస్తే, లేక దహించి వేస్తే, బూడిద చేసేస్తే, ఆ నిర్జీవమైనటువంటి ఆ బూడిదలో నుండి కూడా నా దేవుడు నా కుమారుని తిరిగి బ్రతికించగలడు అనేటువంటి స్థిరమైన విశ్వాసం అబ్రహాం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కనుకని రోమాపత్రిక కూడా 4వ అధ్యాయంలో మనం చూస్తాం 17వ వచనంలో. అదే సమయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు చూస్తుంటే అబ్రహాం యొక్క విశ్వాసం, తన కుమారుని బలి అర్పించడానికి దేవుడు కోరినప్పుడు కలిగినటువంటి విశ్వాసం యొక్క స్థితి మరి గ్రంథకర్తలు లేక పరిశుద్ధాత్ముడు లేఖనాల ద్వారా ఎంతో తేటగా మాట్లాడుతూ వస్తున్నాడు. అనగా అబ్రహాములో ఉండేటువంటి నమ్మకం ఏంటంటే, మేము దేవునికి మ్రొక్కి వస్తాం, దేవునిని ఆరాధించి వస్తాం, దేవుని స్తుతించి వస్తాం, దేవుని నామమును పూజించుకుని వస్తాం. ఈ నిశ్చయిత మరి తన యొక్క జీవితంలో దేవుడు కోరినటువంటిది ఒకవేళ ఏదో గొర్రెపిల్లను కాదు, లేక దేవుడు కోరినటువంటిది అతనికి ఉండేటువంటి ధనధాన్యాదులు కాదు, దేవుడు అతని నుండి కోరుకున్నది ఏ ఒకవేళ వెండి బంగారాలు కాదు, వీళ్ళ దేవుడు అతని నుండి కోరుకున్నది బాహ్యమైనటువంటి ఏ రకమైనటువంటి వస్తు పదార్థాలు కాదు. స్వయముగా తన గర్భమున పుట్టినటువంటి
ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును దేవుడు కోరుకుంటా మరి చూచినప్పుడు అబ్రహాములో మరి ఎంత కలవరంతో ఉండవలసినటువంటి వాడు అయినప్పటికీ కూడా అతని నోటి నుండి పలుకుతున్నటువంటి మాట ఆ ధైర్యముతో కూడినటువంటి మాటలు, నిబ్బరముతో కూడినటువంటి మాటలు, నిరీక్షణతో కూడినటువంటి మాటలు, దేవుడు తన ఇక పక్షముగా చేస్తున్నటువంటి కార్యాలన్నిటినీ రుచి చూచినటువంటి అనుభవంతో పలుకుతున్నటువంటి మాటలు. ఎందుకంటే గతంలో అబ్రహాముకు దేవునితో ఉంచబడినటువంటి అనుభవాలు ఒకవేళ అవి గొప్పవైనప్పటికీ వాటికంటే ఈ అనుభవం మరింత గొప్పదిగా మనకు కనబడుతుంది. కానీ అబ్రహాము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని ఎరిగినటువంటి వాడుగా మరి అబ్రహాము ఉన్నాడనేది ఈ అనుభవాన్ని బట్టి మనం గ్రహించగలుగుతూ వస్తాం. క్రీస్తు యేసునందు దేవుని పిల్లలంగా మన జీవితంలోకి వచ్చేటువంటి ప్రతి పరిస్థితులు, ప్రతి అనుభవంలోనూ మనము దేవునిని బట్టి ధైర్యము విడవక మన విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసినటువంటి వారు ఉంటున్నాం. మన ధైర్యము అంతం వరకు, మన నిరీక్షణ అంతం వరకు, మనకు ఉండేటువంటి దేవుని పట్ల ఉండేటువంటి నమ్మకత్వము అంతవరకు కాపాడుకోవడానికి మనం ప్రయత్నించవలసినటువంటి వారు ఉన్నాం. కనుకనే అబ్రహాం యొక్క జీవితం ఒక చక్కనైనటువంటి మాదిరిగా ఈ యొక్క భాగంలో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మానవుడు కానీ లేక ఎంతటి బలమైనటువంటి వ్యక్తి కానీ ఈ రకమైనటువంటి మాటను పలకడానికి సాహసించలేడు. కానీ మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. మరణమును పాతాళలకు మేక తాళపు చేతులు తన స్వాధీనంలో కలిగినటువంటి దేవుడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని పలికినటువంటి దేవుడు. ఆ శిలువ శక్తిలో ఉండేటువంటి దైవ సామర్థ్యాన్ని లేక దేవునికి ఉండేటువంటి అనంత శక్తిని అబ్రహాం ఎరిగినటువంటి వాడుగా మనం చూస్తాం. ఈనాడు క్రీస్తు యేసునందు మరి ఈ క్రీస్తు శకములో ఉన్నటువంటి మనము లేక దేవుని గురించినటువంటి లోతైనటువంటి సంగతులను ఎరుగుతున్నటువంటి వారమైనటువంటి మనము మరి అధికమైనటువంటి నమ్మకత్వాన్ని ప్రభు విషయంలో కలిగి ఉండవలసినటువంటి వారు ఉంటున్నాం. అయితే అబ్రహాం యొక్క అనుభవంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అతడు చేస్తున్నటువంటి పనిని చూస్తుంటే 6వ వచనంలో చూడండి. 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిపును కత్తిని పట్టుకుని పోయిను. గమనిస్తుంటే మరి ఎంత నిరీక్షణతో వెళుతున్నటువంటి అబ్రహాముకు ఆ బాధ్యతను తన కుమారుడు పెంచుతున్నాడు. కట్టెలు ఇంతవరకు ఆ గాడిదపై ఒకవేళ పెట్టి ఉండొచ్చు, ఇప్పుడు ఆ కట్టెలు ఇస్సాకు మీద పెట్టబడుతున్నాయి. మరి ఆ భారము అయిక మరి యవనస్తుడు లేక మరి ఆ కుమారుడైనటువంటి ఆ ఇస్సాకు మీద పెడుతున్నప్పుడు ఇస్సాకు సాకులు చెప్పడం లేదు. ఇస్సాకులోండి కూడా మనం చూస్తుంటే మరి తండ్రి పట్ల అతని యొక్క మన్నన లేక తండ్రిని గౌరవించుట్లో, తండ్రికి సహకరించుట్లో, తండ్రి యొక్క క్షేమాన్ని లేక తండ్రి యొక్క పనిని నెరవేర్చుట్లో వీళ్ళ బాహ్యంగా తానే ఆ సమయంలో దహన బలి కాబోతున్నాడు అనేటువంటి విషయం అతనికి తెలియదు. అయినప్పుడు కూడా అతనికి ఆశ ఏంటంటే అబ్రహాము అప్పటికి అనేక ప్రయాలు దహన బలి అర్పిస్తూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేక అనేక ప్రయాలు బలిపీఠం కట్టి బలర్పించినటువంటి సందర్భాలు కళ్ళ ఇస్సాకు వినే ఉంటాడు. ఇప్పుడు అలాగునని ఆశపడుతున్నాడు. అలాగనని దేవుని కొరకై నా తండ్రి చేస్తున్నటువంటి ఒక మంచి పనికి నేను సహకారం ఇవ్వాలి అనేటువంటి ఆసక్తి అతనిలో కనబడుతుంది. ఎందుకంటే తనను తాను అర్పించుకోబోతున్నాడు, తనను దేవుని కొరకై తన తండ్రి అర్పించబోతున్నాడు అనేటువంటి విషయం అబ్రహాం మరి ఇస్సాకు అప్పటికి ఇంకా తెలియదు. అప్పటికి ఇస్సాకు ఏ రకమైనటువంటి విషయాలను అబ్రహాం బయలుపరిచినటువంటి వాడుగా లేడు. కానీ ఇస్సాకులో ఉండేటువంటి ఆసక్తి చూస్తుంటే మరి దేవుని పని చేయట కొరకై దేవుని కార్యములలో నా వంతు బాధ్యత నేనేం చేయాలి, ఈ కట్టెలు మోయాలా మోస్తాను, నా ప్రభు కొరకై ఈ మంచి పని చేయాలా నేను చేస్తాను అన్నట్లుగా మరి ఇస్సాకు తన యొక్క తండ్రి నియమించినటువంటి పని విషయమై బాధ్యత తీసుకుంటున్నటువంటి వాడుకుంటున్నాడు. మనము క్రీస్తు యేసునందు దేవునికి ఉన్నతమైనటువంటి కార్యముల కొరకై దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేపట్టాం. ఆయన భూమి మీద మన కొరకై అనేకమైనటువంటి బాధ్యతలు మనపై ఉంచేవాడుగా ఉంటాడు. ఎందుకంటే కుమారునిపై రాజ్యభారం ఉంటుంది. 9వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో 6వ వచనంలో రాస్తాడు, మరి ఎలైనగా మనకు శిశువు పుట్టెను, మరి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆ కుమారునిపై రాజ్యభారం ఉంటూ వచ్చింది అని. కనుక మనపై కూడా దేవుని మహిమ పరిచేటువంటి ఆ భారం మన మీద ఉంచబడింది.
దేవుని మహిమ కొరకై మనల్ని మనము అప్పగించుకోవలసినటువంటి వారు ఉంటున్నాం. మనము దేవుని మహిమపరచడం కొరకై మరి సృష్టింపబడ్డాం. యెషయా గ్రంథం 43:7 మనం చదువుతాం, నా మహిమ నిమిత్తము నేను వారిని సృజించినాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుకనే ఇస్సాకులో ఉండేటువంటి ఆశ ఏంటంటే, నా దేవుడు మహిమపరచబడ్డం చాలు. వీళ్ళ తనే ఆ స్థితిలోనికి ఉండా వెళ్తాడనేటువంటి విషయం అప్పటికి తెలియనప్పుడు కూడా తన తండ్రి అప్పగించినటువంటి పని విషయమై మరి నమ్మకస్తుడిగా ఉన్నాడు. మనము కూడా దేవుని యొక్క పనుల్లో, దేవుని ఇంటిలో, దేవుని సేవలో, దేవుని పరిచయలో, లేక దేవుడు మనకు అప్పగించబడినటువంటి మరి ఏ పని అయినప్పటికి కూడా బాధ్యతను త్రోసివేసుకునేటువంటి వారంగా ఉండకూడదు. కొన్ని ప్రేమలు ఇతరులు కాకుండా మనకే ఆ బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. మరి మనము వాటిని చేయడానికి ఇష్టత చూపించే కొలది అది దేవుని ద్వారా మరి మనం ఫలం అనిపించేటువంటి వారంగా ఉంటాం. దేవునికి నమ్మకమైనటువంటి పనివారంగా ఉండడం కొరకే దేవుడు మనల్ని కోరుకున్నాడు. అందుకే భక్తుడు రాస్తూ పౌలు అంటాడు, ఆసక్త విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారుగా ఉండండి అన్నాడు. ఇలా శరీర సంబంధమైనటువంటి పనిపాట్లేవో మనం మోయాలని కాదు, ఆత్మీయమైన దేవుని సంఘము కొరకై, దేవుని మహిమపరచుడు కొరకై నీవు మరి శ్రమను, కొన్ని ప్రేమలు భరించవలసి ఉంటుంది. వారు వెళ్ళవలసినటువంటి స్థానము ఇంతవరకు ఒకవేళ వాళ్ళు ప్రయాణించినటువంటి ప్రయాణం కంటే ఇప్పుడు వెళ్ళబోయేటువంటి ప్రయాణపు అనుభవం ఒక ఉన్నతమైనటువంటి స్థలము వైపు వారు ప్రయాణించవలసి ఉంది. ఎత్తైనటువంటి ఒక ప్రదేశానికి వారు ప్రయాణించవలసి ఉంది. ఆ కొండ యొక్క దిగువ భాగము నుండి మరి ఉన్నతమైనటువంటి ఆ పర్వత పైభాగానికి వారు వెళ్ళవలసి ఉంటుంది. అలాంటి ప్రయాణంలో మరి అలసట, బడలిక, మరి దప్పిక, ఈ రకమైనటువంటి సాకు చూపించడం లేదు. కానీ అతడు ఆసక్తి చూపిస్తున్నాడు. మన నుండి కూడా ప్రభు కోరేది ఏంటంటే, మనమే ప్రభు కార్యాల కొరకే అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి. ఇష్టపూర్వకముగా, మనపూర్వకముగా, సంతోషముగా ప్రభు యొక్క పనిని ప్రభు నెరవేర్చాలని మన నుండి కోరుకుంటాడు. అంతేగాని మరి బలవంతముగా, బలత్కారముగా దేవుడు మనల్ని ఏ పనిని చేయడానికి ఇష్టపడేటువంటి వాడు కాడు. కనుక ఇక్కడ గమనిస్తుంటే మరి వారిరువురు కలిసి వెళుతున్నటువంటి అనుభవం కనబడుతుంది. అబ్రహాము చేతిలో నిప్పును, కత్తిని మరి పట్టుకునేటువంటి వాడు ఉన్నాడు. వారిరువురు కూడి వెళుతున్నటువంటి వారికి ఉన్నారు. కనుక ఇక్కడ గమనిస్తుంటే మరి వారు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణంలో మరి ఇస్సాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, 7వ వచనంలో రాస్తున్నాడు, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడైనను. అతడప్పుడు నిప్పును, కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది? అంతేకాదు 8వ వచనం కూడా చదువుదాం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇక్కడ గమనిస్తుంటే 7-8 వచనాల్లో మరి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం అబ్రహాం ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఇస్సాకు హృదయంలో ఉండేటువంటి ఒక మరి ప్రశ్న తాను వేయవలసి వచ్చినటువంటి అనుభవం కనబడుతుంది. మరి ఇక్కడ చూస్తుంటే నిప్పును, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, కానీ వధించడానికి గొర్రెపిల్ల కనబడటం లేదు. చూడండి, ఒకవేళ ఈ ప్రశ్న వేసినప్పుడు అబ్రహాం హృదయంలో మరి ఎంత బాధ కలిగినటువంటి అనుభవం ఎదుర్కొని ఉంటాడు. కానీ తన యొక్క ఆ లోపల ఉండేటువంటి అంతరంగ స్థితిలో ఉండేటువంటి అనుభవాన్ని ఏమాత్రమో తన విశ్వాసమును కలవరపరుచుకునేటువంటి వాడు కాడు. తన విశ్వాసమును స్థిరమైనదిగా రుజువు చేసుకోవడానికి అబ్రహాం ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఆ సమయంలో తన కుమారునికి దేవుడు ఏది తెలియచేసినాడో ఒకవేళ ఇస్సాకు తెలియచేస్తుంటే మరి ఆ సందర్భం ఎలాగుండదో మనకు తెలియదు. కానీ అబ్రహాము ఎంతో మరి వివేకముగా, ఎంతో జ్ఞానముగా దేవుని యొక్క మరి ప్రణాళికను నెరవేర్చడం కొరకే ముందుకు సాగుతున్నటువంటి ఆ అబ్రహాము ఏమాత్రము వెనుకంజ వేయడానికి ఇష్టపడలేదు. కొన్ని పర్యాయములు విశ్వాస యాత్రలు వెళుతున్నప్పుడు మనము దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మరి లేక దేవుని యొక్క దర్శనం అనేది నెరవేర్చబడ్డానికి, దేవుని ఏర్పాటు అనేది నెరవేర్చబడ్డానికి, దేవుడు మనం పిలిచినటువంటి పిలుపు యొక్క మరి ఉద్దేశం అనేది నెరవేర్చబడ్డానికి కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. అది ఇస్సాకు మరి యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాము. యోసేపు సంఖ్యలతో బాధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు.
అని కీర్తనకారుడు మరి జ్ఞాపం చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 16వ వచనం నుండి చూస్తే చదువుతాను. దేశం మీదకి ఆయన కరువును రప్పించెను, జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్ళను నొప్పించిరి. ఈనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. చూడండి, దేవుడు అతనితో చెప్పినటువంటి వాక్యము, వాగ్దానము, లేక దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దర్శనము, ఆ ప్రత్యక్షత నెరవేర్చే వరకు కూడా అతడు బాధను అనుభవించినట్లుగా, శ్రమను అనుభవించినట్లుగా దేవుడు అతన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క యోగ్యత ఏంటో, ఆ విశ్వాసంలో నిలబడతాడే లేదా. ఇక్కడ ఇస్సాకు యొక్క ప్రశ్న అబ్రహాము హృదయంలో ఒక పరీక్ష అయిపోయింది. అతని విశ్వాసాన్ని పరీక్షిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రశ్న వేశాడు. అతడు దేవునిని ప్రేమిస్తున్నాడా, తన కుమారుని ప్రేమిస్తున్నాడనే దానికి ఒక గొప్ప ప్రశ్నగా ఉంది. అంతేగా దేవునికి భయపడుతున్నాడా, లేదా తన యొక్క శరీరమునకు తన బిడ్డ అయినటువంటి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకు భయపడతాడా అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్నగా ఉంది. కానీ ఆ పరీక్షలో మరి ఏమాత్రము రాజీ పడటం లేదు. ఆ పరీక్షలో విజయం పొందడం కొరకై అబ్రహాము తన యొక్క అడుగులను ముందుకు వేస్తూ తన కుమారుడితో చెప్తున్నాడు, నా కుమారుడా, మరి దహన బలికి గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. ఇంతవరకు అబ్రహాము దగ్గర అనేకమైనటువంటి గొర్రెల మందలు ఉన్నాయి, పశువుల మందలు ఉన్నాయి. మరి అబ్రహాం ఇంటిలోనికి మరి దేవుడు తనతో కలిసి ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు, లేక దేవుని దూతలు వచ్చినప్పుడు మరి మంచి దూడను, కొరువ్వినటువంటి దూడను వధించి గొప్ప విందు చేశాడు. అంతకుముందు ఎన్నో పర్యాయాలు గొర్రెలను వధిస్తూ వచ్చాడు, బలిపీఠంపై రక్తార్పణ చేస్తూ వచ్చాడు. దేవుని నామమున బలిపీఠం కట్టినప్పుడల్లా బలిపీఠం మరి అర్పిస్తూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి మజిలీలో, ఆయన వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో దేవుని స్తుతిస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు జరిగిన అనుభవం చూస్తుంటే ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవంగా చూస్తాం. మరి ఇప్పుడు దేవునికి అప్పగిస్తున్నాడు, ప్రభా ఈ గొర్రె పిల్లను నీవే సిద్ధం చేసుకో. పరోక్షంగా అబ్రహాము హృదయంలో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, నా దేవుడు నా కుమారుని పక్షముగా ఒక గొర్రె పిల్లను సిద్ధం చేస్తాడు. ఎంత నిరీక్షణ ఉందో అబ్రహాములో. దేవుడు ఏర్పాటు కొరకై తన కుమారుని ధైర్యపరుస్తున్నాడు, లేక తన కుమారుడు తెలియచేస్తున్నాడు, నా కుమారుడా, దేవుడే గొర్రె పిల్లను చూసుకుంటాడు. మనం విశ్వాస జీవితంలో ఉన్నాం, మనం యాత్రలో సాగి వెళుతున్నాం. మనం కూడా దేవుని పిల్లలం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి మరి అనుభవాలను బట్టి, క్షేమాన్ని బట్టి దేవుని స్తుతించడం సహజ సిద్ధంగా మనుషులుగా మనందరం కలిగి ఉంటాం. కానీ ఏ అనుభవంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ సందర్భంలోనైనా మనం దేవునిని మహింపరచడం అనేది ప్రభువును మన నుండి కోరతాడు. ఎందుకంటే క్షేమకరమైనటువంటి కాలంలో దేవుని స్తుతించేటువంటి వాడు తనకుండేటువంటి అనుభవము కేవలము క్షేమకరమైనటువంటి అనుభవాలను బట్టి సంతోషించేటువంటి స్థితినే కలిగి ఉంటాడు. కానీ మరి కష్టకాలంలో కూడా దేవుని స్తుతించేటువంటి వాని యొక్క అనుభవం చూస్తుంటే అదెంతో లోతైనటువంటి దైవికమైనటువంటి గ్రహింపుతో ఉండేటువంటిదిగా ఉంటుంది. కనుక అబ్రహాం యొక్క జీవితం చూసినప్పుడు మరి తన యొక్క విశ్వాసము ఏదో కేవలము నమ్మావా అంటే నమ్మాను అన్నట్టు కాకుండా క్రియాపూర్వకమైనటువంటిదిగా, మరి దేవుని సంపూర్ణంగా విశ్వసించి తన విశ్వాసం వలన బలం పొందినటువంటిదిగా చేయబడుతుంది. ఈనాడు దేవుని అందరి విశ్వాసం మనల్ని ఇంకా బలవంతులుగా చేస్తుందా, లేక దేవుని అందరి విశ్వాసం ఉంచున్నామని చెప్పుకుంటూ కూడా బలహీనులుగా మనం ఉంటున్నామా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అబ్రహాము, అందుకే దేవుడు అబ్రహాము యొక్క నమ్మకాన్ని లేక విశ్వాసాన్ని చూచి మరి దేవుని యొక్క స్నేహితుడుగా అతను ఇష్టపడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా అతను ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. కారణం ఏంటంటే అతను ఉండేటువంటి శ్రేష్టమైన నమ్మకత్వం.
9వ అధ్యాయంలో నెహెమ్యాలో మనం చదువుతాం. మరి నమ్మకమైన మనసు గలవాడని దేవుడు అతను చూచాడు. నిన్ను నన్ను మన మనసు ఎలా ఉంటుంది? మన మనసు మరి అపనమ్మకముతో చపలత్వముతో ఉంటే మనం దేవుని సన్నిధిలో స్థిరపరచుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. కనుక అబ్రహాం యొక్క అనుభవం నుండి చూస్తుంటే మరి వారిరువురు కలిసి మరి బలర్పించవలసినటువంటి చోటుకు వెళ్ళారు. చూడండి 9వ వచనం నుండి 9 నుండి చదువుతాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి తన ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. చూడండి 9వ వచనంలో మనం గమనిస్తుంటే దేవుడు తను చెప్పినటువంటి చోటుకు వారిద్దరు చేరారు. ఇప్పుడు అక్కడ మరి మోరియా దేశంలో మరి చూపించబడిన దేవునితో చూపించబడినటువంటి ఆ పర్వతం మీద చక్కగా బలిపీఠం కడుతున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి, వారు చేసే దాంట్లో ఏమాత్రమో లోపం లేనటువంటి అనుభవం. దేవుని కార్యాలను మరి లోపరహితంగా చేయడానికి దేవుడు కోరుకోడు. అబ్రహాము కూడా తెలిసింది ఏంటంటే నేను చేసే ఈ పని చక్కగా చేయాలి. మరి కట్టెలు పేర్చేటువంటి ఒక క్రమము, దేవుని సన్నిధిలో అర్పించుకునేటువంటి ఒక దహన బలి యొక్క పద్ధతి ఎంతో క్రమబద్ధమైందిగా అబ్రహాం నెరవేరుస్తుంటున్నాడు. మనం కూడా మనల్ని మనం అర్పించుకునేటప్పుడు లేక దేవుని యొక్క ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు మనము చక్కగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మనల్ని మనమే దేవునికి చక్కనైనటువంటి సిద్ధపాటుతో అర్పించుకునేటువంటి జీవితం మనకు కావాల్సింది. చూడండి యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో భక్తుడైనటువంటి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాటలాడవలెను. 2వ వచనంలో కూడా ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును వింటిని. చక్కగా నిలవబడము. మనము దేవుని యొక్క సన్నిధిలో మరి చక్కగా కనుపరచబడవలసినటువంటి వారు ఉంటున్నాం. మనం దేవుని కొరకై చక్కనైన సిద్ధపాటుతో రావాల్సినటువంటి వారు ఉంటున్నాం. అనగా బాహ్యమైనటువంటి అలంకారాలతో కాదు సుమా, లేక బాహ్యమైనటువంటి ఆ ఏర్పాట్లతో కాదు. కానీ మరి అనేక స్థలాల్లో చూస్తాం మరి ఆ చక్కనైనటువంటి మధురమైనటువంటి గీతాలతో పాటలు పాడుతూ ఉంటారు. మరి చక్కనైనటువంటి వస్త్రధారణతో మంచి వస్త్రాలు వేసుకుని చక్కగా సభను మంచిగా అలంకరణ చేసుకుని లేక మంచిగా చక్కగా భౌతికమైనటువంటి అనేకమైనటువంటి ఆ ఫ్లవర్స్ తోటి లేదా బెలూన్స్ తోటి ఇంకా రకరకాలైనటువంటి ఆ పెయింట్స్ తోటి డిజైన్స్ తోటి లేదా ఇంకా రకరకాలైనటువంటి ఆ పిక్చర్స్ తోటి ఆ స్థలాలను డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ రకమైనటువంటి చక్కదనం దేవుడు కోరడం లేదు. లేక భౌతికమైనటువంటి అలంకారాలతో కొనేటువంటి వస్త్రధారణను బట్టి దేవుడు అలంకారాన్ని కోరటం లేదు. లేక వేసుకునేటువంటి విధమైనటువంటి రంగురంగుల యొక్క వస్త్రాలతో దేవునికి చక్కగా కనబడాలని దేవుడు కోరటం లేదు. మన ప్రవర్తన దేవుని ఎదుట చక్కగా ఉండాలి. మన ప్రవర్తనను దేవుడు చూస్తాడు. చక్కగా నీ ప్రవర్తన కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నామా? అందుకే నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో, లేక చక్కగా చూసుకో అంటాడు ప్రసంగి 5:1. అంతేకాదు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కార్యాలు చేసేటప్పుడు మనము చక్కగా నెరవేర్చాలని సొలొమోను కూడా రాస్తుంటున్నాడు. చూడండి సామెతల గ్రంథంలో చూస్తే 15వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే వివేకము గలవాడు చక్కగా వివేకము కలిగినటువంటి అనుభవంతో ఇలా అబ్రహాము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అనాలోచనగా సణుగుతూ గొణుగుతూ చికాకు పడుతూ దేవుడు నన్ను ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు, అలా చేయమన్నాడు, ఇలా చేయమన్నాడు అనేటువంటి సణుగుడు లేదు. ఎంతో చక్కగా
బాధ్యతాపూర్వకంగా తన దేవుడు అప్పగించినటువంటి పని లేక దేవుడు ఎదుట అర్పించవలసినటువంటి ఆ బలిని చూచినప్పుడు దేవుడు అవును ఇది నాకు అంగీకృతమే అన్నట్లుగా ఉంది. అంటే దేవుడు భుజించేటువంటి లేక అంగీకరించదగినటువంటి ఆహారం అర్పణ అంటే, లేక బలిపీఠం మీద దేవుడికి బలి అర్పించినప్పుడు ఆ బలిని దేవుడు ఆజ్ఞానిస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి దానిని ఆజ్ఞానించాలి అంటే అది చక్కనైనటువంటి అనుభవంతో ఉండాలా, ఎంతో మరి చక్కనైనటువంటి క్రమబద్ధమైనటువంటి నియమంతో నింపుకునేటువంటిదిగా ఉండాలి. కొంతమంది యొక్క జీవితాల్లో చూస్తూ ఉంటాం, వారు తినేటువంటి ఆహార పానీయాల దగ్గర కూడా ఎంతో చికాకుగా మరి ఒకదానికొకటి సంబంధం ఉండదు, అన్నీ కలిపేసి మిక్స్ చేసి ఎలా పడితే అలా ఇసిరేసుకుంటూ తింటూ ఉంటారు. అంటే చూడడానికి కూడా చికాకుగా ఉండేటువంటి అనుభవాలు చేస్తూ ఉంటారు. మనం భుజించేదైనా కూడా ఎంతో క్రమబద్ధమైనటువంటి అనుభవంతో ఉండాలి. అది మనం నేర్చుకుంటూ కూడా మంచిదే, సమాజంలో గౌరవప్రదంగా ఉంటుంది. వీళ్ళ సందర్భం ఇక్కడ జ్ఞాపం చేయడానికి కాదు, కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో వివేకం కలిగి చక్కగా మన పనిని ప్రభు కొరకు సంతోషం కలిగేటట్టుగా చేయాలి. మనం మరి ఏలియా కాలము జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటే, బయలు దేవతలు పూజిస్తూ వచ్చినటువంటి 450 మంది ప్రవక్తలు, అష్టమి దేవతను పూజిస్తున్నటువంటి 400 మంది ప్రవక్తలు, ఇంచుమించుగా 850 మంది ప్రవక్తలు మరి బలర్పిస్తూ ఉన్నారు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం నైవేద్యం వరకు వారు అర్పించినటువంటి బలి యొక్క అర్పణ సమయము మరి ఎంతో ఎంతో కలవరంతో కూడినటువంటిదిగా ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలు అవిధేయులైనప్పుడు దేవుడు ఏలియా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. మరి చూడండి, మొదటి రాజుల గ్రంథంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 29వ వచనం. ఈ ప్రకారము మధ్యాహ్నమైన తరువాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటనను చేయొచ్చు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. కానీ ఇక్కడ చూస్తున్నాం, 850 మంది ప్రవక్తలు కలిసి చేస్తున్నటువంటి చర్యలన్నిటిని బట్టి వారు ఏ రకమైనటువంటి జవాబు పొందలేకపోయారు, ఏ రకమైనటువంటి ఫలితము పొందలేకపోయారు అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే మరి జరిగినటువంటి సందర్భం ఏంటంటే, వారు కట్టినటువంటి బలిపీఠము ఎలా చేయబడింది? 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసి, పడద్రోయబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళింది. అంటే చంద్రబందరగా చేశారు, కానీ ఫలితమేమీ లేదు. బలిపీఠం కూడా మరి పడద్రోయబడినటువంటి అనుభవం ఉంది, కానీ ఆశించినటువంటి ఫలితం కనబడడం లేదు. ఇప్పుడు ఏలియా చేస్తున్నటువంటి పని ఏంటంటే, బలిపీఠమును బాగుగా చేస్తున్నాడు, చక్కగా చేస్తున్నాడు, శుభ్రముగా చేస్తున్నాడు. అంటే దేవునికి అర్పించేటప్పుడు అనాలోచనగా చేయుట దేవుని దృష్టికి అంగీకృతం కాదని ఏలియా జ్ఞాపం చేస్తున్నాడు, అబ్రహాము జ్ఞాపం చేస్తున్నాడు, సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడు. అంతేకాదు, దేవునికి అర్పించేటప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో చక్కగా నిలబడాలనేటువంటి విషయం యెహెజ్కేలు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. సొలొమోను రాస్తుంటాడు, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు అని రాస్తున్నాడు. అనగా అబ్రహాము వివేకము కలిగినటువంటి వాడై దేవుని కార్యాన్ని చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. 9వ వచనంలో మనం చూస్తుంటే, ఆదికాండం 22:9 మరి చక్కగా పేర్చాడు. మరి దేవుని ఎదుట చక్కనైనటువంటి ఆయనక మరి దేవుడు అంగీకరించడానికి అనువైనటువంటి రీతిగా చక్కగా అమర్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును చూడండి ఏం చేస్తున్నాడు. 9వ వచనంలో, అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడికి ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఇప్పుడు చూడండి, ఎంతోమంది చెప్పినటువంటి మాట, నా కుమారుడా గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు అని చెప్పినటువంటి అబ్రహాము
ఇప్పుడు అతని యొక్క విశ్వాసము ఎంత స్థిరమైందిగా రుజువు చేసుకుంటున్నాడంటే మరి అప్పటికి ఇంచుమించుగా మరి 13 సంవత్సరాలు పైబడి 18 సంవత్సరాలు సుమారుగా ఉంటాయనేది మరి ఆ బైబిల్ లేఖనాలకు ఆధారాన్ని బట్టి దైవజనులు చెప్పేటువంటి మాటలకు చూస్తాం. అలాంటి యవన ప్రాయములు ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. మరి అబ్రహాం వయసు చూస్తే 100 సంవత్సరాలు పైబడిపోయింది. ఎందుకంటే అతను పుట్టినప్పటికే 100 ఏండ్ల వాడు. బహుశా మరి 115 నుండి 118 సంవత్సరాల వయసు మధ్యలో అబ్రహాం వయసు కూడా ఉండుంటుంది. మరి ఈ పరిస్థితిలో వృద్ధుడైనటువంటి ఆ అబ్రహామును ఇస్సాకు ఎదిరించగలరు శారీరకంగా. ఎందుకంటే అతనికి అట్టి బలం వచ్చినటువంటి వయసు ఉంది. తన తండ్రిని ఎదురాడడానికి తగినటువంటి సామర్థ్యం అతనికి ఉంది. కానీ ఇస్సాకులో ఉండేటువంటి వినయము, విధేయత, మరి ఇస్సాకులో ఉండేటువంటి దీనత్వము దేవునిని కనపరచడానికి, అబ్రహాము విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఒక గొప్ప రుజువుగా కనబడుతుంది. మన ప్రియ ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవత్వం యొక్క సంపూర్ణత కలిగినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంలో క్రీస్తు వలె నివసిస్తుంది అంటాడు. అంతేకాదు ఫిలిప్పీ పత్రికలో కూడా చూస్తాం, మరి దేవుని స్వరూపము కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. దేవునితో ఉండుట సమానమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. త్రిత్వంలో ఒక భాగంగా ఉంటున్నాడు. పరలోక సంబంధమైనటువంటి మరి స్తుతులకు లేక మహిమకు పాత్రుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. పరలోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి ఆ ఘనతను అనుభవించడానికి ఆయన చాలినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయినప్పటికీ తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోని పంపించడానికి ఇష్టపడి సర్వమానవ పాప పరిహారార్థమై ఆయన బలిగా అర్పించడానికి ఆయనను బంధించినాడు. బంధించడం అంటే ఒకవేళ అబ్రహాం అయితే తాళ్ళతో కట్టి ఉండొచ్చు. కానీ తండ్రి ఎదుట కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మాటతో కట్టాడు, అభిషేకించి పంపించాడని రాయబడి ఉంది యోహాను సువార్తలో 8వ అధ్యాయం. తండ్రి అభిషేకించి పంపించాడు, నా కుమారుడా ఈ అభిషేకము లేక ఈ పని కొరకై నేను నిన్ను ప్రతిష్ఠిస్తున్నాను, ఆనంద తైలముతో అభిషేకించాడు. ఆ అభిషేకము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. తండ్రి అభిషేకించి పంపించాడు. అభిషేకమును తన మీద ఉంచబడినటువంటి ఆ బాధ్యతను మరి నెరవేర్చుటకు ఏమాత్రము తిరుగుబాటు చేసినటువంటి వాడు కాదు. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం, ఆయన కుమారుడై ఉండి మరి తాను పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకునేను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ కానీ తండ్రిని నిరాకరించినటువంటి వాడుగా లేడు. బంధిస్తున్నప్పుడు ఒకవేళ వాటిని తెంపుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎంతటి దీనత్వాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి ఆ ఉన్నతమైన శిలువ యాగాన్ని మరి ఇస్సాకు తన జీవితంలో రుజువు చేసుకోగలిగాడు. అబ్రహాం తన యొక్క విశ్వాస పరీక్షలో మరి ఎంతటి నమ్మకత్వాన్ని వారు కనపరుచుకోగలిగారు చూస్తుంటే మరి ఇరువురి మధ్య ఉండేటువంటి ఆ విశ్వాసపు స్థితి ఏమాత్రము ఒకరికంటే ఒకరి విశ్వాసం తగ్గేటట్టు కనబట్టలేదు. ఒకరి విశ్వాసం ఒకరికి సమమైనటువంటి స్థితిని చూపిస్తుంది. ఇస్సాకులోను అట్టి విశ్వాసమే కనబడుతుంది, అబ్రహాములోను అట్టి విశ్వాసమే కనబడుతుంది. తన తండ్రిని మరి దేవుని ఎదుట ఘనపరచడానికి లేక తండ్రిని దేవుని ఎదుట గొప్పవానిగా రుజువు చేయడానికి, ఆయన విశ్వాసాన్ని గొప్ప చేయడానికి ఇస్సాకు సైతము మారు చెప్పినటువంటి సందర్భం ఇక్కడ ఒక్క మాట అయినా మనకు కనబడతాం. దేవునికి మనల్ని మనం ఏ రీతిగా అప్పగించుకుంటున్నాం, మనల్ని మనం కూడా మరి ఈ బైబిల్ స్టడీ ద్వారా మనం గ్రహించవలసినటువంటి వారు ఉంటున్నాం. అనేక ప్రయాల వాక్యాలు చదువుకుంటాం నానుడుగా, లేక దినానికి ఒక అధ్యాయం చదవాలి, లేక 2 అధ్యాయాలు చదవాలి, లేకపోతే కొంతమంది అనుభవాల్లో చూస్తుంటే ఇంకా 20 అధ్యాయాలు 30 అధ్యాయాలు కూడా చదివేవాళ్ళు ఉంటారు. ఎందుకు చదువుతున్నావంటే పక్క వాళ్ళకంటే నేను ఎక్కువ చదవాలి అందుకోసం చదువుతున్నా, పక్క వాళ్ళకంటే నేను బాగా పాడాలి అందుకే పాటలు పాడుతున్నా, పక్క వాళ్ళకంటే నేను ఏదో ఎక్కువ చూపించుకోవాలి అందుకే నేను ప్రార్థన చేస్తున్నా. ఈ అనుభవంతో మనం వెళితే మరి దేవుని వాక్యము కేవలము అక్షర రూపకంగా మన యొక్క అనుభవంలోనికి వెళుతుంది. కానీ దేవుని వాక్యము ఆత్మీయమైనటువంటి వాక్యంగా కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అది మనల్ని జీవింపచేసేదై ఉండాలి, మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని దినదినము బలపరిచేదై ఉండాలి.
కనుకనే దేవుని యొక్క మాట ఆత్మయో జీవమైందని యోహానులో మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో మాట్లాడుతూ వచ్చారు. కనుకని ఆ శ్రేష్టమైనటువంటి ఆ జీవపు మాటలు, ఆత్మీయమైనటువంటి మాటలు మన ఆత్మీయమైనటువంటి జీవితానికి సరిపోల్చుకోవడానికి మనం ప్రయత్నించవలసినటువంటి వారు ఉంటున్నాం. కనుకని ఈ బైబిల్ స్టడీలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు అబ్రహాము మరి అతన్ని మరి బంధించినప్పుడు కుమారుడుగా అతడు బలవంతుడయ్యిండు కూడా, తండ్రిని నిరాకరించడానికి అవకాశం అయ్యిండు కూడా, ఏమాత్రము త్రోసివేయలేదు, లోబడుతూ వచ్చాడు. కనుకని బంధించినాడు, ఇప్పుడు కట్టెలపై పెట్టాడు, కట్టెల మీద పెట్టాడు. ఇప్పుడు చూడండి, మరి పరలోకాన్ని కదిలించేటువంటి బలమైన విశ్వాసము అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. పరలోకం కూడా కదిలించబడిపోతుంది. చూడండి ఏం జరిగిందో 10వ వచనం నుండి చూస్తుంటే 10, 11 వచనాలు కూడా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వినదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. కనుక చూడండి, అబ్రహాము యొక్క విశ్వాసము పరలోకముందు ఉండేటువంటి దేవునిని కదిలించింది. అబ్రహాములో ఉండేటువంటి ఆ నమ్మకత్వము పరమందు ఉండేటువంటి దేవునిని ఆనందింపచేసింది. కనుకని ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుని వధించడం కొరకై తన చేత నుండి కత్తి పట్టుకున్నాడో, కత్తి ఎత్తి పట్టుకున్నాడు. వేళ దేవుడు చెప్తాడు, మళ్ళా చెప్తాడేమో చూద్దాం, లేదా కొంచెం సేపు కనిపెడదాం, ఒకవేళ దేవుడైనా మనసు మార్చుకుంటాడేమో, లేదా దేవుడు మనసులో ఏదో ఒకవేళ తొందరపడ మాట అనేసాడేమో, కానీ దేవుడు ఉద్దేశం అది ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుడు అబ్రహామును ఇస్సాకును ఇచ్చినప్పుడు దేవుడు చెప్పాడు కదా, మరి అతనిలో ఉండి జనాంగములు వస్తాయని, రాజులు వస్తారని దేవుడు చెప్పాడుగా. అంతేకాదు 25 సంవత్సరాలు మరి ముందుగానే ఆ 13 సంవత్సరాలు ముందుగా, మరి 13వ సంవత్సరంలోనే అనగా అబ్రహాము కనాను దేశంలో మన్నించాలి, ఆ మెస్పతో నుండి బయటకు వచ్చినటువంటి 13 సంవత్సరంలోనే మరి ఇష్మాయేల్ అయినటువంటి కుమారుని ఇచ్చాడు కదా. మరి ఇష్మాయేలును కూడా నా కుమారుడు కాదని ఇస్సాకే నా కుమారుడని దేవుడు మాట ఇచ్చాడు కదా. మరి ఇలాంటప్పుడు ఒకవేళ ఏదైనా పొరపాటున మర్చిపోయి, ఒకవేళ ఆ తొందరపాటులో పరలోకంలో దేవుడు బిజీ అయిపోయి ఒకవేళ ఇలాగ అన్నాడేమో అని కనిపెట్టి కూర్చున్నాడా? కనిపెడదాం, ఒకవేళ దేవుడు మారుతాడేమో, ఆయన మనసు మార్చుకుంటాడేమో. ఒకవేళ ఇలాంటి ఆలోచనలు అబ్రహాముకు వచ్చి ఉండొచ్చు కదా. కానీ అబ్రహాముకు అలాంటి ఆలోచన ఏమి రావడంలే. ఎందుకంటే దేవుని ఆలోచనని అనుసరిస్తున్నాడు. తన హృదయంలో అనేక పర్యాయాలు మనం కూడా అనుకుంటాం, దేవుడుకి ఏదైనా చేయాల్సి వస్తే చేద్దాం, కనిపెడదాం, లేకపోతే ఈ రకంగా చూద్దాం, మరి వెయిట్ చేద్దాం, లేకపోతే బైబిల్లో కూడా కొన్ని వాక్యాలు తీసుకొని మనం వాటిని ఆధారంగా చేసుకొని ఈ వాక్యం పలానా వాక్యము ఎలా చెప్తుంది కదా, ఆ వాక్యాన్ని బట్టి మనం కనిపెడితే మంచిది అని అనుకుంటాం. కానీ అబ్రహాం అలా కాదు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు, దేవుడు చేయమన్నట్లుగా చేస్తున్నాడు, దేవుడు నెరవేర్చమన్నట్లుగా సంపూర్ణంగా నెరవేర్చడానికి తన పూర్ణమైన హృదయంతో కార్యం చేయడానికి పూనుకున్నాడు. ఇంకా అబ్రహాము హృదయంలో మరి ఏ రకమైనటువంటి ఆలోచన కానీ తలంపు కానీ మరి ఏది కానీ అబ్రహాం మనసులో లేదు. దేవుడు చెప్పాడు, నేను చేయాలి అంతే. అనగా పరిపూర్ణంగా దేవుని పట్ల విశ్వాసం ఉంచినాడు అనేది ఈ చక్కనైనటువంటి సూచన మనకు కనపడుతుంది. మరి అతని మనసులో ఇంకా ఏ మూలన కానీ తన చిత్తము కానీ, లేదా తన కుటుంబం యొక్క చిత్తము కానీ, తన బిడ్డ విషయమైనటువంటి ఆలోచన కానీ మరి ఏది కనపడటంలే. తన విషయమే తాను కూడా అభిప్రాయపడలే. నేను దేవుని వాడను, నా దేవుడు నాలోండి మహింపరచబడాలి. ఈ ఒక్క నిర్ణయమే అబ్రహాములో ఒక గొప్ప కార్యం చేయడానికి పూనుకు కలిగించింది. ఇప్పుడు కత్తి ఎత్తిపెట్టుకున్నాడు. పరలోకం నుండి మరి ఆ గొప్ప పిలుపు, అబ్రహామా అబ్రహామా, చిన్నవాణి నువ్వేమీ చేయొద్దు, ఆ చిన్నవాణిని నువ్వు మరి నష్టపరచవద్దు అని పరలోకం నుండి పిలుపు వినపడుతుంది. వెంటనే పరలోకపు వార్తకు వినపెట్టాడు, లోబడ్డాడు. ఇప్పుడు అబ్రహాం అనాలా, అయ్యా నువ్వేమంటేనే కదా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చా,
నువ్వు బలర్పించమంటేనే కదా ఇంత మరి ఇన్ని కట్టెలు పట్టుకొచ్చా, నువ్వు బలర్పించమంటేనే కదా నువ్వు కుమారుని తీసుకొచ్చా, నువ్వు బలర్పించమంటేనే కదా ఈ అగ్ని పట్టుకొచ్చా, కట్టెలు పట్టుకొచ్చా, కత్తి పట్టుకొచ్చా, ఈవిడు బంధించా, రేపు నా కుమారుడు ముందు నేను ఎలాగూ, రేపు నా మీద వాడు ద్వేషం పెంచుకుంటాడేమో, ఇలాగ అనుకోలే. దేవుని మాటకు అడుగడుగున గడికు లోబడితో వచ్చినటువంటి అనుభవంలో అబ్రహాం యొక్క జీవితం కనబడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే, అబ్రహాం వంటి విశ్వాసమును మనలో కూడా దేవుడు కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కేవలం నమ్మకము మాత్రమే కాదు, క్రియలతో కూడినటువంటి నీతిని లేక విశ్వాసాన్ని కలిగి ఉన్నాడని మరి భక్తుడైనటువంటి యాకోబు మరి తన పత్రికలో రాయడం కూడా మనం చూస్తాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలోను అదే సమయంలో మరి దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని రుజువు చేయడానికి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 17 నుండి 19 వచనాల వరకు కూడా ఆ విషయాలు రాయబడి ఉంటాయి. మనం వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం ఎంతగా బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందో మరి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అదే సమయంలో ఒక భాగాన్ని ముందుకు వెళదాం. మరి 12వ వచనం నుండి మనం చూస్తుంటే దేవుడు అతని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు. దేవుని ఎంతో విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలో ఉండేటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, యెహోవా భయము వారికి ఐశ్వర్యముతో పోల్చబడింది. యెషయా ప్రవక్త అంటాడు, యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యంగా ఉంటుంది అంటాడు. మరి దేవుని గురించినటువంటి భయము వారికి ఇంపైన సువాసనగా వారికి ఉంటుంది అంటాడు 11వ అధ్యాయంలో మనం చూస్తే యెషయా గ్రంథంలో. అంతేకాదు 19వ కీర్తనలో రాస్తా అంటాడు, యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనటువంటిది అని రాశాడు. కనుక పవిత్రమైనటువంటి భయం ఏదో కపటంగా యుక్తిగా చేసినటువంటి చర్య కాదు, వాస్తవమైన రీతిగా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతతో అబ్రహాం చేశాడు. కనుకనే దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. ఇది నాలో మనం విశ్వాస జీవితం ప్రారంభించినాం. అనేకుల యొక్క జీవితాల్లో చూస్తాం, భక్తి అనేది ఉంటుంది కానీ భయం ఉండదు. భక్తి లేనిటువంటి వారుగా వారు ఉండరు. దేవుని గురించి అనేకమైన సంగతులు వారిలో తెలిసి ఉంటాయి. అనుభవం మరి ఆ దేవుని వాక్యములు అనేకమైన సంగతులు వారు ఎరిగినటువంటి వారికి ఉండొచ్చు, కానీ దేవుని భయం లేనటువంటి వారికి ఉంటారు. కానీ దేవుడు మనల్ని కోరేది ఏంటంటే, నీవు దేవునికి భయపడవా? భయపడవలసి ఉంది. శిలువపై వేలాడుతున్నటువంటి ఆ దొంగ అంటాడు, తనతో ఉండేటువంటి తోటి దొంగతో చెప్తున్నాడు, నీవును ఇదే శిక్షలో ఉన్నావు, నీవు దేవునికి భయపడవా? మనమందరము దేవునికి భయపడవలసినటువంటి వారు ఉంటున్నాం. ఆయన సన్నిధిలో గడగడలాడవలసినటువంటి వారు ఉంటున్నాం. కుమారును ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపిస్తాడు అంటాడు 2వ కీర్తనలో రాస్తూ. మరి భూజనులైనటువంటి వారు, భూరాజులైనటువంటి వారు, భూపతులైనటువంటి వారు ఆయన ఎదుట వణకవలసి ఉంటుంది అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. కనుకని మరి అబ్రహాం యొక్క జీవితంలో చూసినప్పుడు ఎంతో స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము తన విశ్వాస పరీక్షలో గొప్ప విజయం, మరి తన జీవితంలో గత జీవితంలో పొందినటువంటి పరీక్షలన్నిటికంటే ఈ పరీక్ష మరి అత్యుత్తమమైనటువంటి పరీక్ష, ఉత్తమమైనటువంటి విజయాన్ని అబ్రహాం తన జీవితంలో చూచాడు. పరీక్షలో జయం పొందాడు. తాను పూనుకునేటువంటి ఆ ప్రయత్నంలో దేవుని చేత అంగీకృతింపబడినటువంటి వాడుకున్నాడు. మన లేఖనాలు గమనిస్తూ ఉంటే మొదటి పరీక్షలోనూ దేవుడు ఆశీర్వదించాడు, 2వ పరీక్షలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఈ 3వ పరీక్ష చూస్తే శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇవాళ మొదటి 2 పరీక్షల్లో దేవుడు ఆశీర్వదించిన మాట వాస్తవమే. మనం చూస్తే అబ్రహామును ఆశీర్వదించినటువంటి సందర్భాలు తిరిగి వ్రాయబడి ఉంటాయి. మొదటి ఆశీర్వాదపు అనుభవం ఏంటంటే, అతడు లోకాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు, పాపాన్ని విడిచిపెట్టుకుని వచ్చాడు కనుక దేవుడు అతనికి కావలసినటువంటి భౌతికమైన ప్రతి ఈవుని ఇచ్చాడు. మరలా దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం కనాన దేశాన్ని అతనికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే అది శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కాదు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు అతడు మరి ఆ దేవుని విషయంలో తన యొక్క శరీరాన్ని జయించుతూ వచ్చాడు. ఎప్పుడైతే తన యొక్క శారీరకమైనటువంటి పరిస్థితులను జయించుకుంటూ వచ్చాడో తనకు ఆత్మీయమైనటువంటి సహవాసం,
ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ఆధిక్యత అబ్రహాం యొక్క జీవితంలో ఇవ్వడుతూ వచ్చింది. అందుకే అబ్రహాం ఇంట్లో మనం చూస్తాం ఆత్మీయులైనటువంటి కుటుంబాలు 318 కుటుంబాలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే అంటాడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మరి మనం ఈ లోకంలో మనకు ఉండేటువంటి సంగతులన్నిటినీ పోగొట్టుకున్నప్పుడు దేవుడు మనకు 100 రెట్లు అధికంగా ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అంటే దేవుని చేత మనం నిత్యమైనటువంటి జీవాన్ని కూడా పొందుకుంటామని చెప్తాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు మరి అబ్రహాం యొక్క జీవితంలో చూస్తాం. అయితే అంతకంటే శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే నిత్యమైన సదాకాలం ఉండేటువంటి ఆశీర్వాదాలు తన కుమారుడైన యేసుక్రీస్తునందు నీకు నాకు కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించినటువంటి క్రమం చూస్తుంటే ఈ కింద భాగంలో చూడండి, 15వ వచనం నుండి మనం చదువుదాం. క్షమించాలి, దేవుడు అతను ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అయితే ఆశీర్వదించక మునుపు బలిపీఠంపై ఆ అర్పణను అర్పించవలసినటువంటి ఆ అర్పణా స్థానంలో మరొక కార్యం జరిగించవలసి వచ్చింది. బలిపీఠం కట్టబడింది, కట్టెలు పేర్చబడ్డాయి, నిప్పును మరి కత్తి ఉన్నాయి. ఇప్పుడు ఖడ్గము తీసి అబ్రహాము ఇస్సాకును అర్పించుకోరినప్పుడు దేవుడు దానిని ఆఫ్ చేశాడు. అయితే బలిపీఠం మీద కట్టబడిన తర్వాత బలి అర్పించకుండా వెనుదీయకూడదు. ఇప్పుడు ఎలాగో, ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ వస్తుంది? ఆ స్థానంలో మరి ఒక గొర్రె పిల్లను లేక గొర్రె పొటేళ్లను అర్పించడానికి దేవుడు అతనికి ఒక దారి తెరిచాడు. చూడండి 13వ వచనం. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని నాకు పొటేలు వెనుక తొట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొటేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. యెహోవా పర్వతమే చూచుకున్నని నేటి వరకు చెప్పబడుచుండెను. కానీ ఇక్కడ గమనిస్తుంటే తన కుమారుని అర్పించడానికి పూనుకునేటువంటి అబ్రహాముకు మరి ఎంతో నమ్మకాన్ని చూసినటువంటి దేవుడు తన కుమారుని విడిపించాడు. అయితే అతని వెనక తట్టున ఒక పొటేలు మరి నియమించబడింది, లేక గొర్రె పిల్ల నియమించబడింది. ఒక ఏర్పాటు నొందినటువంటి ఒక జీవి లేక గొర్రె అక్కడ నియమించబడినటువంటిదిగా ఉంది. మన జీవితాల్లో కూడా మనల్ని మనం ప్రభుకు సంపూర్ణంగా అర్పించుకున్నట్లుగా దేవాది దేవుడు మన విషయమై కూడా ఉన్నతమైన తన ప్రేమను చూపించాడు. మనం ఇంకా రక్షణలోని తేబడకపోవడమే, మనం ఇంకా సంపూర్ణమైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానం అనుభవించకపోవడమే, మనం ఇంకా సృష్టి యందు నిర్మాణం చేయబడకపోవడమే, జగదోత్పత్తికి ముందుగానే ప్రేమగల దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకై వధింపబడినటువంటి గొర్రెపిల్లగా సిద్ధపరిచాడు. చూడండి ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదోత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేర్లు వ్రాయబడలేదో. చూడండి ఇక్కడ రాస్తున్నాడు, జగదోత్పత్తి మొదలుకుని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. అంతేకాదు ఆ గొర్రెపిల్లని గురించి మరి పేతురు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్పునాది వేయబడక మునుపే నియమింపబడేను. కనుక ఏ గొర్రెపిల్లగా నీ కొరకై నా కొరకై ఆదాము మొదలుకొని ఉండే సమస్త మానవాళిక రక్షణ కొరకై ఆయన జగదోత్పత్తికి ముందుగానే ఈ భూమి యొక్క సృష్టి యొక్క నిర్మాణం ఆరంభం కాకమునిపే మరి నీ కొరకై నా కొరకై బలిగాను అర్పణగాను సాదృశ రూపకంగా మన కొరకై అర్పింపబడినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు అబ్రహాము మరి తన కుమారునికి మారుగా
అక్కడ బలిర్పించవలసి ఉంది, ఎందుకంటే బలిపీఠం నిర్మాణం చేయబడింది అప్పటికే. ఇప్పుడు ఆ బలిపీఠంపై తప్పక అర్పణ అర్పించాలి దేవుని ఎదుట, ఎందుకంటే దేవుడు అర్పణను కోరాడు. ఇప్పుడు దేవుడే ఆ ఏర్పాటు, యెహోవాయే ఈరే, యెహోవాయే చూచుకునేటువంటి అనుభవం అక్కడ కనబడుతుంది. కనుకని వెంటనే వెళ్ళినాడు, ఆ పొట్టేలను తీసుకున్నాడు. మరి ఆ పొదలలో చిక్కుబడి ఉన్నట్లుగా అది కనబడుతుంది. నీ కొరకై నా కొరకై పరమరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమునకు భూమికి మధ్యలో, ప్రపంచమిక నడుబొడున అడ్డకొరకు నిలువ కొయ్యకు మరి మేకులతో దిగగొట్టబడినటువంటి వాడై విరేలాడుతూ వచ్చినటువంటి వాడుగా నా పాప శాప మరణ నియమాలను విడిపించడం కొరకై తన అమూల్యమైన ప్రశస్తమైన పావన రక్తాన్ని చిందించాడు. నీ కొరకే బలిగా అర్పణగాను చేయబడడానికి ఇష్టపడ్డాడు. నశించిపోతున్నటువంటి నిన్ను రక్షించడం కొరకై ఆయన వెదకుచూ వచ్చినటువంటి వాడుకున్నాడు. నీ కొరకై నీకు సమీపంగా వచ్చాడు. నిన్ను నిత్యమైనటువంటి రక్షణకు అర్హుడుగా పాత్రుడిగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు నశించుట ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం కాదు. నిత్యమైనటువంటి జీవములో పాత్రుడుగా ఉండడానికి నీ కొరకై ఆయన నీ పక్షముగా బలి అర్పణగా చేయబడడానికి ఇష్టపడ్డాడు. కనుక నేనాడు మరి ఆ గొప్ప రక్షణకర్తైనటువంటి ప్రభువును మనం ఎరిగినటువంటి వరకు ఉంటున్నాం. ఆయన ఎందుకు కృతజ్ఞులుగా ఉండాలా, ఎందుకంటే మనం పొందవలసినటువంటి పాపపు దండన, మనం పొందవలసినటువంటి పాపపు శిక్ష మనకు ప్రతిగా, మనకు మారుగా, మన పక్షముగా ఆయన కలువరి శిలువపై భరించాడు. నా పాపములన్నిటినీ పరిహరించాడు. సమస్త విధమైనటువంటి దుర్నీతి నుండి మనకు విముక్తి కలిగించాడు. యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చదువుతాం, మరి మన పాపముల నుండి దేవుడు విడిపించినటువంటి ఆ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు, శుద్ధి చేశాడు. ఆయన సన్నిధిలో యోగ్యులుగా మనల్ని నిలబెట్టాడు. ఈ ధన్యకరమైనటువంటి అనుభవాన్ని మరి ఇస్సాకు యొక్క జీవితంలో చూస్తాం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా చూస్తాం. అట్టి అనుభవంతో వెళ్ళినటువంటి ఆ ఇస్సాకు అబ్రహాములను దేవుడు ఆశీర్వదించడానికి కోరుకున్నాడు. చూడండి, తర్వాత వచనాలు మనం గమనిస్తుంటే 15వ వచనం నుండి, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లెను, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈ వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరచుకొందురు. చూడండి, దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం చూస్తుంటే, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగ ఆశీర్వదిస్తాడు? నేను నిన్ను ఆశీర్వదించి, 17వ వచనం గమనించండి, నేను నిన్ను ఆశీర్వదించి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలాగంటే ఆకాశ నక్షత్రముల వలెను. దేవుడు అతనికి ఇవ్వబోయేటువంటి సంతతిని గురించి జ్ఞాపం చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి సంతతిని గురించి జ్ఞాపం చేస్తున్నాడు. ఆకాశ నక్షత్రములు అంటే ఆత్మీయమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానమును చూపిస్తున్నాయి. పరలోక సంబంధమైనటువంటి స్థానాన్ని చూపిస్తున్నాయి. తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని చూపిస్తుంది. ఆకాశ నక్షత్రములు ఉన్నతమైనటువంటి స్థితిని చూపిస్తున్నాయి. 15వ అధ్యాయంలో ఆదికాండములో కూడా 5వ వచనంలో దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రముల వలె చేస్తానంటాడు. వారు నిరంతరము దేవుని సన్నిధిలో ప్రకాశించేవారుగా ఉండేటట్లుగా చేస్తానంటాడు. దేవుని ఉన్నతమైనటువంటి వెలుగుగా, లోకానికి వెలుగిచ్చేవారుగా, లోకానికి మార్గదర్శకులుగా, లోకానికి సూచనలుగా వారు ఉండబోతారని మరి తన సంతతిని గురించి దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు మరి ఆయనను సూచిస్తూ ఒక నక్షత్రము బయలుపరచబడినటువంటి సందర్భం మనం ఎరుగుతాం. దానిని వెతుక్కుంటూ జ్ఞానం లేనటువంటి వారు దాన్ని వెంబడిస్తూ మరి ప్రభువుకు సమీపంగా వచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ నక్షత్రము మరి యేసు ప్రభు యొద్దకు వారిని చేరుస్తూ వచ్చింది. మార్గంలో వాళ్ళకు తప్పి హేరోదు దగ్గరికి వెళ్ళినా తిరిగి ఆ నక్షత్రమే వారిని చేరవలసినటువంటి గమ్యాన్ని చేర్చింది. ఈనాడు క్రీస్తు యేసునందు నూతనమైనటువంటి ఆ గొప్ప రక్షణ చేత
వెలిగింపబడినటువంటి వారి యొక్క జీవితం కూడా అలాంటిదే, అనేకులకు మార్గదర్శనమైనటువంటిది. అందుకే భక్తులైనటువంటి దానియేలు 12వ అధ్యాయము 3వ వచనంలో రాస్తూ అంటాడు, నీతిమంతులైతే ఆకాశాల మండలంలోని జ్యోతులను పోలినటువంటి వారై వారు నిరంతరము ప్రకాశిస్తారు. నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను వారు దేవుని వైపు త్రిప్పేటువంటి వారు ఉంటారు అని రాస్తాడు. అంటే ఆకాశ నక్షత్రములు ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తున్నాయి. నక్షత్రములు మార్గమును చూపించేటువంటి సూచనలుగా ఉంటున్నాయి. నక్షత్రములు దేవుని ఉన్నతమైనటువంటి ఏర్పాటు, పరలోక సంబంధమైనటువంటి వెలుగును చూపిస్తున్నాయి. కనుకనే అబ్రహాము యొక్క సంతానము ఆకాశ నక్షత్రముల వంటి సంతానం ఇస్తానన్నాడు. అందుకే ఆ అబ్రహాం యొక్క సంతతి యొక్క క్రమబద్ధమైనటువంటి జీవితానుభవాన్ని గురించి మాట్లాడుతూ ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం అంటాడు, నిశ్చయముగా అబ్రహాము బలము కలిగినటువంటి జనాంగముగా చేపడతాడు. నేను అతనికి సంతానము దయచేసిన తర్వాత అతడును అతని ఇంటి వారును అతని సంతతి వారును నీతి న్యాయములను అనుసరించుకుని ఉన్నట్లుగా మరి వారికి ఆజ్ఞాపిస్తాడు అని దేవుడు అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా నేడు అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చినటువంటి, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వచ్చినటువంటి పలు సందర్భాల్లో అంటాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని తాను పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అంటే దేవుని యొక్క మరి అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి సంతతి అనుభవంలో ఉండి మరి సర్వలోక మానవ రక్షణ కొరకై మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అని సెలవిచ్చాడు. ఆయనే ఈ లోకంలోనికి వచ్చి మరి సర్వలోకానికి మార్గదర్శిగా ఆయన మాటనిచ్చాడు. పేతురు రాస్తుంటాడు, మరి స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, అది ప్రకాశించేటువంటి వేకోచకు వలె మనకుంది అంటాడు. ఇప్పుడు ఈనాడు ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఆయన నోటి మాటే మన జీవితానికి వెలుగుగా చేయబడింది. ఆ వాక్యము మరి కీర్తనకారుడు అంటాడు 119వ అధ్యాయంలో రాస్తూ 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగిస్తుంది అన్నాడు. అనగా దేవుని కొరకై ప్రకాశించేటువంటి వ్యక్తులు అనేకులు అబ్రహాం యొక్క గర్భంలోండి రాబోతున్నారు. ఆకాశ నక్షత్రముల వలె లెక్కింపశక్యం కానిటువంటి గొప్ప జనాంగము, సమూహము పరలోకములో మరి పరలోకం మనకు చూపిస్తుంది. పరలోకములు నాడు మరి లెక్కింపశక్యం కానిటువంటి కోట్ల కొలది ప్రజలు అబ్రహాము వెళ్ళినటువంటి ఆ విశ్వాస మార్గం అనుసరించి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆ పరలోకంలో కనబడబోతున్నారు. కనుకని అబ్రహాముకు దేవుడు చేసినటువంటి మొదటి ఆశీర్వాద వాగ్దానం ఏంటంటే, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపచేస్తాను. రెండవ వాగ్దానం ఏంటి చూడండి, సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేస్తాను. భూమి మీద నాడు మరి అనేకమైనటువంటి దేశాలు, కొన్ని క్రైస్తవ దేశాలు, లేక ఇజ్రాయెల్ కంట్రీస్, లేక ఇంకా మనం గమనిస్తుంటే ముస్లిం కంట్రీస్ వారు కూడా అబ్రహాం మా తండ్రి అని చెప్పుకోవడానికి ఏమాత్రం అభ్యంతరపడరు. అలాంటి అబ్రహాము యొక్క సంతతిలో నుండి వచ్చినటువంటి వారిని గురించి మనం గమనించగలిగితే దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆత్మీయమైనటువంటి సంతానాన్ని అబ్రహాముకు దేవుడు దయచేశాడు. రెండవది, సృష్టిలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి మానవాళి యొక్క స్థితి కూడా అబ్రహాము యొక్క సంతానంలో ఉంచబడింది అనడానికి మరి చారిత్రక ఆధారం మనకు కనబడుతుంది. దాన్ని ఎవరో అవుననక్కర్లేదు, కాదనక్కర్లేదు, ఎందుకంటే స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తాం, అబ్రహాం పేరుతో ఉండేటువంటి జనాంగాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. కొన్ని దేశాలు వారే అబ్రహాం యొక్క పేరును చెప్పుకోవడానికి ఏమాత్రం అభ్యంతరపడరు. అలాంటి శ్రేష్టమైన వాగ్దానం అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఆత్మీయమైన సంతతిని ఇచ్చాడు, భౌతికమైనటువంటి సంతానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. కనుకనే రెట్టింపు ఆశీర్వాదాన్ని తన జీవితంలో అబ్రహాం సంపాదించుకోగలిగాడు. అంతేకాదు, మరి ఆత్మీయమైనటువంటి ఆ సంతతిలో నుండి సృష్టికర్త అయినటువంటి దేవుడిని సర్వమానవ పాప పరిహారార్థమై బలియార్పణగా చేయబడవలసినటువంటి ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోకి తీసుకుని వచ్చాడు. ఆయన చేసే పని ఏంటి చూడండి, 17వ వచనంలో 2వ మాట, నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరచుకుంటారు. దేవునికి ఉన్నతమైన వాగ్దానం చూడండి. అబ్రహాములో
నుండి తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుకు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాము సంతతిగా రావాల్సినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారికి అబ్రహాములో నుండి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నీ శత్రువుల సంతతిని, శత్రువుల దేశమును, గవినిని నీవు స్వాధీనపరచుకుంటావు. మనము అపవాది అనేటువంటి సాతాను అనేటువంటి వాని యొక్క శత్రువుగా మనం కలిగి ఉన్నాం. ప్రభు ఆ శత్రువుని ఎదుర్కోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అపవాది క్రియలను లయపరచడం కొరకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని యోహాను పత్రికలో చదువుతాం. కనుక ఆయన ఈ లోకంలోనికి వచ్చి అపవాదిని ఎదురాడుతూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 2:11-12 వచనాల్లో చూస్తాం. మరి మరణ బలమైనటువంటి అపవాదిని మరణముతోనే ఆయన జయించాడు. శిలువపై పాపంపై మరి సర్వమానవ పాప పరిహారార్థమై శిలువపై అపవాదిని ఎదుర్కొంటూ వచ్చాడు. మరణమును జయించాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మరణ బలమైనటువంటి అపవాదిని ఓడించి మానవాతలైనటువంటి మనకందరికీ జయం అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారిక మరి ఆ అనుభవంలో నుండి పాతాళలోకం యొక్క ద్వారములు ఆయన ఎదుట నిలవకుండానట్లుగా చేయడానికి ఆ క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో నుండి సంఘము ఏర్పడింది. సంఘము కట్టబడుతుంది. అనగా ఆ సంఘము క్రీస్తునకు మరి శరీరము అనే లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉంటున్నాడు. ఇప్పుడు ఆ సంఘము ద్వారా తన ఉన్నతమైనటువంటి మరి విజయాన్ని దేవుడు లోకములో కలిగి ఉంటున్నాడు. ఆయన రక్షణ వార్త ద్వారా, మరి ఆయన పరిశుద్ధమైనటువంటి స్వార్థ ద్వారా అనేక హృదయాలను ఆయన దేవునిక రాజ్యములోనికి సమకూర్చడానికి ఆయన సువార్త పరిచయ ద్వారా అనేకులను తన సంఘములో చేర్చుకుంటున్నాడు. శత్రు యొక్క గవినిని ఓడిస్తున్నాడు. సాతాను యొక్క పాతాళలోకం యొక్క ద్వారములు ఆయన ఎదుట నిలవకుండా సంఘం ఎదుట మరి విజయం ఇస్తున్నాడు. అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాపంపై విజయం ఇస్తున్నాడు, లోకంపై విజయం ఇస్తున్నాడు, అపవాది క్రియలపై విజయం దయచేస్తున్నాడు, సాతానిక తలను చితకుదొరుకుతున్నాడు. నా జీవితంలో కూడా అనుభవాలు ఇస్తున్నాడు. రోమాపత్రిక 16:20 మనం చదువుతాం. సమాధానకర్తకు దేవుడే సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకుదొరికిస్తాడు. ఎందుకంటే ఆయన రాజ్యం స్థాపించబడింది. 19వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతాడు పిలాతు ఎదురుగుండా, మరి నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, కానీ నా రాజ్యము సత్య సంబంధమైనటువంటి రాజ్యం. సత్యము స్థాపించుస్తున్నాడు. సర్వలోక హృదయముల్లో, సర్వలోక మానవుల హృదయాల్లో ఆయన సత్యమును స్థాపిస్తున్నాడు. ఈనాడు ఆ సత్యమును అనగా పరలోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి వాక్యమును ఎవరి హృదయాల్లో స్థిరపరచబడుతుందో వారి దేవునికి మరి రాజ్యముగా, జనాంగముగా వారు చేయబడుతున్నారని మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతాం. ఆయన మనల్ని ఒక రాజ్యముగా, ఒక యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనగా సాతాను తలను చితకదొక్కేటువంటి గొప్ప స్థుతులతో మన జీవితాలను నింపాడు. సాతానును మరి ఓడించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయంలో రాస్తా అంటాడు, మేము శరీర ప్రకారం యుద్ధము చేయ, కానీ మా యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అంటాడు. శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలతో కాదు, కానీ ఆత్మీయమైనటువంటి యుద్ధోపకరణాలతో మనం యుద్ధం చేసే ఆధిక్యత క్రీస్తు యేసునందు మనకి ఇవ్వబడింది. శత్రు యొక్క గవిని మనం స్వాధీనపరచుకోగలుగుతున్నాం. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ద్వారా స్వాధీనపరచుకుంటున్నాడు. సర్వ మానవాళిని ఆయన రక్షణలోని తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నాడు. నశించిపోతున్నటువంటి వారిని ఆయన సంపూర్ణ రక్షణలోని తేవాలని కోరుతున్నాడు. అంతటను అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. ఎవరినూ నశించడానికి దయగల చిత్తం కాదు, అందరూ గొప్ప రక్షణలోని తేబడాలని ఆయన దీర్ఘశాంతం గలవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఇంకా నా కొరకే కనిపెట్టుకుంటున్నాడు. నేటికి ఇంకా రక్షణ అనుభవంలోనికి నీవు తీసుకుని రాబడకపోతే, అబ్రహాం సంతతిలో వచ్చినటువంటి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడిగా స్వీకరించకపోతే, నేడే నీ హృదయాన్ని ఆయనకు, ఎందుకంటే ఆయన రాజ్యం శాశ్వతమైంది. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఆయన నా కొరకై ఈ లోకంలో దిగి వచ్చాడు. ఆయన సంపూర్ణముగా ఆయన కార్యములను నెరవేర్చబడి పర్యంతము తండ్రి అయినటువంటి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నా కుమారుడా, మరి నా కుడి ప్రక్కన నువ్వు కూర్చునుండు, నన్ను అడుగు, మరి భూమి మీద ఉండేటువంటి జనాంగములన్నింటినీ నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటాడు. 2వ కీర్తనలో చూద్దాం.
కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 2వ కీర్తన 7వ వచనం నుండి చదువుతాను, లేక 6 నుండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసనుగా చేస్తున్నాను, కట్టడలు నేను వివరించేదని యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. నీవు నా కుమారుడువు, నేడు నేను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. 12వ వచనం చూడండి. ఇంకా రాజులను, అధిపతుల గురించి మాట్లాడాడు పై వచనాల్లో. 12వ వచనం చూస్తే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించును. అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారు ధన్యులు. కనుక దేవుని పరిశుద్ధమైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామిక గర్భంలోండి ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే గలతీ పత్రికలో 3:16 రాస్తుంటాడు, నీ ఆ కుమారుడు లేక ఆ సంతతి అయినటువంటి వాడు ఆ యేసుక్రీస్తు ప్రభువారే అని పౌలు మరింత వివరంగా అక్కడ 13వ అధ్యాయం, మరి గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయడం చూస్తాం. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఇంచుమించుగా 2020 సంవత్సరాలు పైగానే కావచ్చింది. ఇంకా నీకు సమయం ఉంది. దేవుడు కృపా కాలము నీ కొరకు పొడిగిస్తున్నాడు. మరి సమయాన్ని గ్రహించి అబ్రహాములోండి వచ్చినటువంటి ఆ వాగ్దానమును దేవుడు ఈ లోకంలో నెరవేరుస్తుంటుండగా నేడే నీ హృదయాన్ని ప్రభుకు అర్పించు. అబ్రహామిక జీవితం చూడండి, మరి ఎట్టి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని ఇస్సాకును దేవుని కొరకు అర్పించడానికి తీర్మానం చేసుకునేటువంటి ఆ విశ్వాసం యొక్క ఫలము అబ్రహాం పొందినటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి విజయం ఏంటంటే, తన కుమారుడిని ఇస్సాకును సజీవంగా కాపాడుకోగలిగాడు. అంతేకాదు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి తన కుమారునిగా ఆయన గర్భముల నుండి రావడానికి దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అంతేకాదు, అబ్రహాముకి 2 రకములైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. మొదటిది, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని ఉంచుతానని చెప్పాడు. రెండవది, భూమి మీద ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. మూడవది, మరి నీ శత్రువుల గవనిని నీ సంతతి వారు స్వాధీనపరుచుకుంటారని చెప్పాడు. కోల్పోయినటువంటి ఆదామునందు కోల్పోయినటువంటి ఆ గవని, ఆదామునందు కోల్పోయినటువంటి ఆ స్వాస్థ్యము, ఆదామునందు కోల్పోయినటువంటి ఆ మహిమ, ఆదామునందు కోల్పోయినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మరలా అబ్రహాము యొక్క విశ్వాసమును అనుసరించి వెళ్ళడం ద్వారా యేసుక్రీస్తులో మన జీవితాల్లో మరలా పొందుకునడానికి ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే లోకాలను పంపట్టాడు. కనుకని శత్రు యొక్క గవనిని మనం స్వాధీనపరచుకోగలుగుతున్నాం. అనగా సాతాను యొక్క అధికారములో ఉంచబడినటువంటి మరి ఆ మానవిక జీవిత స్థితిని దేవుని కొరకై సమకూర్చుకోగలుగుతున్నాం. ఆ ఉన్నతమైనటువంటి కార్యం యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడడానికి దేవుడు తన కుమారుని లోకాలను పంపించాడు. విశ్వాసముతో మనము అట్టి నమ్మకత్వంతో అబ్రహాం వంటి నమ్మకత్వం కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుకని 18వ వచనం చూడండి. మరియు నీవు నా మాట 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానము వలన ఆశ్రదపడను. శత్రు యొక్క గవనిని స్వాధీనపరుచుకుంటామట. రెండవది, సర్వ మానవాళికి రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అయినటువంటి నీ సంతానము నుండి భూలోకంలో ఉండే జనాంగాలన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతతిని, ఆత్మీయమైన సంతతిని, భౌతికమైన సంతతిని ఇస్తున్నాను, శత్రుల గవని స్వాధీనపరుస్తున్నాను చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు అంటాడు, నీ సంతానం వల్లనే భూమి మీద ఉండేటువంటి జనాంగములన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. అట్టి ఆశీర్వాదానికి కారకులుగా ఈనాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మనకు కనబడుతున్నాడు. ఆయనే అపోస్తలుల కార్యం 3:26 చదువుతాం, ఆయన దుష్టత్వం నుండి మళ్లించి మనల్ని ఆశీర్వాదం వైపు నడిపిస్తాడని. అంతేకాదు పేతురు 3:9 చదువుతాం, 3 పేతురులో మీరు ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డారు అని మరి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చదువుతాం, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని నేను మీ కొరకు సిద్ధపరిచినటువంటి నా రాజ్యమును స్వతంత్రించుకునుడి అని పిలువబడుతుంది. కనుక అటువంటి శ్రేష్టమైనటువంటి ఆహ్వానం ఈనాడు నీకు నాకు ఇవ్వబడింది. ఈనాడు రక్షింపబడి ఉంటే ధన్యుడు ధన్యురాలు, ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటే ఈ మాటలు ఉంచినటువంటి ప్రియులారా, మీ హృదయాన్ని ప్రభుకు అర్పించండి.
ప్రభుకు సంపూర్ణంగా మీ జీవితాలను కనపరుచుకునండి. కనుక ఇటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదపు వాగ్దానాలు అబ్రహాం 22వ అధ్యాయంలో పొందినట్లుగా మనం చదువుతున్నాం. తిరిగి 19వ వచనం చూడండి. 22వ అధ్యాయం 19వ వచనం. తర్వాత అబ్రహాం తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయేర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయేర్షెబాలో నివసించను. కనుక అబ్రహాం యొక్క జీవితంలో వచ్చినటువంటి ఈ బెయేర్షెబాలో వచ్చినటువంటి ఈ అనుభవాలు గత దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. కొంతకాలము మెసొపొతామియాలో ఉన్నాడు, మరి కొంతకాలము ఐగుప్తులో ఉన్నాడు, మరి కొంతకాలము కనాన్లో ఉన్నాడు, అనగా గెరారులో ఉన్నాడు, ఇంకా ఈ రీతిగా మరి బెయేర్షెబాలో ఉన్నాడు. అబ్రహాం ఆయా చోట్లలో మజిలీ మారుస్తూ వచ్చినటువంటి సందర్భాలు, పిచ్చుల వృక్షం కింద ఉన్నటువంటి సందర్భము, లేదా సింధూరు వనంలో ఉన్నటువంటి సందర్భం, హెబ్రోన్లో ఉన్నటువంటి సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, మరి వాటన్నిటినీ మన యొక్క ఆలోచనలో పెట్టుకుందాం. ఒక రకంగా వాక్యమును చదువుతున్నాము, మరొక రకంగా ఆత్మీయమైనటువంటి సంగతుల చేత మరి నడిపింపబడుతున్నాము. కనుక విధేయులుగా ఉందాం. ప్రభు వాక్యాన్ని అక్షరరూపకంగానే కాక ఆత్మీయ గ్రహింపుతో చదువుకొని అది మన కొరకే మాట్లాడుతుందనేటువంటి ఆలోచనతో ప్రభు వాక్యాన్ని చదవడం ద్వారా మరి అధికమైనటువంటి దైవ కృపలను మనం అనుభవించగలిగినటువంటి వారికి ఉంటాం. ప్రభు అట్టి రీతిగా శ్రేష్టమైనటువంటి తన జ్ఞానాన్ని ప్రభు మనతో ఉంచి తన ఆత్మ ద్వారా మనల్ని బలపరచునుగాక. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.